హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఈటెల రాజేంద్ర బీజేపీలో ఇమడలేకపోతున్నారా? కమలం పార్టీ ఆయనకు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అనుకోవచ్చా? తాజా పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తుంది. దీంతో ఈటెల షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా టాక్ వినపడుతుంది. ఇంతకీ ఈటెల తీసుకోబోయే నిర్ణయం ఏంటనుకుంటున్నారా? ఈటెల రాజేందర్ తెలంగాణలో సీనియర్ పొలిటీషియన్, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సార్లు తన పదవిని త్యాగం చేశారు. కొత్త రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా తన బాధ్యతలను మంచిగా నిర్వహించారని చెప్పొచ్చు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా మళ్ళీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత గులాబీ బాస్తో విభేదించి కాషాయ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున భారీ విజయం అయితే సాధించారు. అయితే ప్రస్తుత ఈటెల రాజేందర్ బీజేపీలో సెగలు పొగలు తట్టుకోలేకపోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఆయన ఏదో ఆశించి వస్తే మరేదో జరిగింది. అయితే 2 ఏళ్ల క్రితం అధికార బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీని ఆశ్రయించడం అప్పటి కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటూ నాడు బలంగా ఉన్న బీఆర్ఎస్ను తట్టుకోవడం అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. అప్పుడు కాంగ్రెస్ కంటే బీజేపీ కొంత ఊపులో ఉన్నట్లయితే మనకు కనపడింది. మొత్తానికి ఈటెల రాజేందర్ గెలిచి కేసీఆర్కి అప్పట్లో షాక్ ఇచ్చారనే చెప్తారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం తాను 6-7 సార్లు గెలిచిన హుజూరాబాద్లో తొలిసారి ఓటమి పాలవటం మాత్రం ఈటెల రాజకీయ జీవితానికే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇకపోతే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అదే జోష్ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కనిపించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ తరపున ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేయాలనుకుంటే కరీంనగర్ సీట్ ఖాళీ లేదు. అక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ ఉన్నారు. ఆయన్ని కాదని ఈటెలకైతే సీట్ రాదు. ఆయన్ని మెదక్ నుంచో పోటీ చేయమంటారు. అక్కడ గెలుపోటములు కొంచెం చెప్పలేం. పైగా కాంగ్రెస్ బలంగా ఉందన్న సంకేతాల నేపథ్యంలో కొంచెం అక్కడ కష్టంగానే ఉంటుంది. అందుకే ఈటెల ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకోబోతున్నారనేది లేటెస్ట్ అప్డేట్. ఈటెల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈటెల బీజేపీ పెద్దలను మల్కాజ్గిరి లోక్సభ సీట్ అడుగుతున్నారట. అక్కడ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని ఆయన భావన. కానీ ఆ సీట్ ఇచ్చేందుకు కమలం హైకమాండ్ సిద్ధంగా లేదని టాక్. దీంతో ఈటెల కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్లో ఆయన చేరేందుకు ఓ రౌండ్ డిస్కషన్స్ కూడా పూర్తయ్యాయని సమాచారం. మరోవైపు ఈటెల కాంగ్రెస్లోకి పోకుండా అడ్డుకోవాలని బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుందంట. కానీ ఈటెల మాత్రం దీనిపై నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. 5 ఏళ్ల పాటు డోకా లేకుండా అధికారంలో ఉంటుంది. అదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ ఇంకా బలంగా వెళ్ళాలనుకోవటం అంటే చాలా సమయం పడుతుంది. అందుకే ఈటెల ఎంపీగా ఎన్నికలను సీరియస్ తీసుకున్నారని అందరూ అంటుంటారు. మల్కాజ్గిరి టికెట్పై హామీ వస్తే ఆయన కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే ఈటెల కనుక బీజేపీని వీడితే ఆ పార్టీకి అది పెద్ద షాక్గా మారటం మాత్రం ఖాయమని చెప్తున్నారు.